మంచిర్యాల నియోజకవర్గంలో ఈ 16 రోజులలో మొదటిది ఈ వడ్లలో ఇంతవరకు అయితే 2 కిలోలు మొదలుపెట్టి బస్తాలకు దాదాపు 5 కిలోల వరకు తీసుకొని క్వింటాలకు 10 కిలోలకి ఏదైతే తీసుకున్నారో దాన్ని మొట్టమొదటి రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని 6 తారీఖు బంద్ చేయడం జరిగింది. 6 తారీఖు నుంచి ఇక్కడ కూడా జోకడం ఇక కాంట పెట్టే కాడ ఇక్కడ కూడా తీసుకోవడం ఒక ఏది గోనె సంచి బదులు తప్ప ఇంకా వేరే ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోవడం లేదు. దానికి సహకరించిన అధికారులకు వాళ్ళకు సంబంధించి అందరికీ కృతజ్ఞతలు. మొట్టమొదట మా రాష్ట్రంలో మా నియోజకవర్గం మొదలైంది. సరే ఇప్పుడు తర్వాత చాలా దగ్గర స్టార్ట్ చేసిండు, మా దగ్గరనే మొదలైంది. గెలిచినాక 3వ రోజే రైతుల బాధ వాళ్ళ కష్టం తెలిసింది కాబట్టి గడిచిన 7-9 సంవత్సరాల నుంచి ఏ రకమైన నరకం అనుభవించిన ఉద్దేశంతో మొట్టమొదటిగా దాని మీద ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు సార్ మరి ఈ సంవత్సరం ఎన్నికలకి అయిపోతానే కదా, మరి కాంటేసినప్పుడు 4 కిలోలు తీసుకుంటారు 5 కిలోలు తీసుకుంటారు అడగడం జరిగింది. ఎన్నికల తర్వాత చూడండి నేను చెప్పిన. గెలిచినాక 3వ రోజే 6వ తారీఖు నుంచి 5వ తారీఖు మాట్లాడి 6వ తారీఖు నుంచి స్టాప్ చేయడం జరిగింది. మధ్యలో ఎక్కడో అక్కడ ఒక డిసిఎంఎస్ వాళ్ళు 1 కిలో ఎక్స్ట్రా ఇస్తుందని తెలిస్తే మీరు జేసీకి ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి సీరియస్ వార్నింగ్ ఇస్తే వాళ్ళు కూడా బంద్ చేసింది. ఇక ఈ డిసిఎంఎస్ మీద ఖచ్చితంగా రేపు ఈ సంక్రాంతి తర్వాత ఒకసారి మొత్తం వెరిఫై చేసి ఈ గడిచిన 9 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి డిసిఎంఎస్ వాళ్ళ కొనుగోలులో చాలా అవకతవకలు జరిగింది. అపాయింట్మెంట్ అవి వాళ్ళ అపాయింట్మెంట్ చేసే కాడ కానీ ఇక్కడ కానీ ఈ డిపాజిట్లు అని ఇంకేదో లంచాలు గించాలు అన్ని రకాలు తీసుకొని ఈ జోకుట్లే కాకుండా దాంతోపాటు రైతులకు పేమెంట్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో 20,000 30,000 తక్కువ ఇచ్చడం జరిగింది. అన్ని కేసులు రిజిస్టర్ చేయించి డిసిఎంఎస్ మొత్తం సంస్థ మీద గడిచిన 9 సంవత్సరాల నుంచి ఏవైతే అవకతవకలు జరిగినా వాటి అన్నింటి మీద సిబిసిఐడికి రాసి ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది. రెండోది ఇప్పుడు వచ్చే వేసంగి నుంచి ఈ ఏవైతే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నీ ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా డిసిఎంఎస్ కానీ లేకపోతే డిసిఎంఎస్ అయితే బ్యాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఈ జిల్లాలో. అదేవిధంగా అంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాన్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి మొత్తం రాష్ట్రంలో డిసిఎంఎస్ వాళ్ళు కొనుగోలు చేయకుండా బ్యాన్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని రకాల దోపిడీకి గురైన కనబడుతుంది మాకు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. ప్రత్యేకంగా ఇది మంచిర్యాల నియోజకవర్గంలోని రైతుల విజయంగా చెప్పగలుగుతాం. రెండోది గడిచిన 8 సంవత్సరాల నుంచి గూడెం ప్రాజెక్ట్స్ లిఫ్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు ఏదైతే వాటర్ లెవెల్ 14-15 టీఎంసీ ఉందో ఆ లెవెల్ ఎప్పుడు కూడా మనకు వేసంగికి వాటర్ నీళ్ళు ఇవ్వలేదు. దాదాపు 2-3 సార్లు ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వం, ఇక్కడికి ఎన్టీపీసీకి ఇవ్వాలి, తర్వాత హైదరాబాద్ మెట్రో కోసం నీళ్ళు తీసుకుపోవాలని చెప్తే అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇక్కడ మిగతా అధికారులు కూడా అందరూ సైలెంట్గా ఉండి వేసంగి పంట పనిచేయడం జరిగింది. ఈసారి కూడా అదే చెప్తే నేను మాట్లాడి అతను మీటింగ్ పెట్టి మాట్లాడిన తర్వాత చెప్పిన నాకు సంబంధం లేదు, మీరు హైదరాబాద్కి ఇచ్చుకుంటారా లేకపోతే ఎన్టీపీసీకి ఇచ్చుకుంటారా నీళ్ళు అమ్ముకుంటారా నాకు సంబంధం లేదు. మా నియోజకవర్గంలో 7,500 ఎకరాల భూమి మీరు తీసుకునే ప్రాజెక్టు కట్టిండ్రు కాబట్టి ఖచ్చితంగా మాకు నీళ్ళు కావాల్సిందే. మాకు ఏవైతే అలొకేటెడ్ వాటర్ ఉన్నాయో అవి ఇచ్చినాకనే మీరు తీసుకుపోండి, లేదు కాదుకూడదంటే నేను ఎన్నికల కన్నా ముందు కూడా చాలా సందర్భాలు చెప్పినా, మొన్న కూడా మళ్ళీ గెలిచిన తర్వాత అదే మాట చెప్పిన. నేనే అక్కడ కూర్చుంటా, రాండి మీరు ఎవరో ఒక్క సుక్క నీళ్ళు బయట తీసుకుపోయి చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు పోయి హైదరాబాద్ ఈఎన్సీ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని సార్ మంత్రి గారి దగ్గరికి పోయినా ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి పోయినా కూడా ఫైనల్గా వాళ్ళు కూడా చెప్పినాడు వాళ్ళకి ఇచ్చినాకనే తీసుకోమని చెప్పినాడు. దాంట్లో భాగంగానే గూడెం లిఫ్టిగేషన్ అయితే రిపేర్లు అవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ట్రయల్ రన్ మొదలుపెట్టడం జరిగింది. ట్రయల్ రన్ ఈరోజు కంప్లీట్ కావాల్సింది, ఎందుకంటే ఒక 2 కిలోమీటర్లు అప్పుడు ఎన్నికల కన్నా ముందు హడావుడిగా తీసుకొచ్చి పైపులు వేసింది.
ఇక్కడ మన ఖమ్మం జిల్లా ఇందిరాసాగర్ దగ్గర ఉన్న పైపులు తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. ఆ 2 కిలోమీటర్ పైపులు వేసి చూస్తుంటే డ్రిల్ చేసింది. ఈరోజు చేస్తే ఒక దగ్గర చిన్న హోల్ ఏదో పడ్డది, దానికి కరెక్షన్, దానికి వెల్డింగ్ అన్నీ రేపు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. రేపు సాయంత్రం డ్రిల్ అయిపోతుంది. దాన్ని బట్టి రైతుల అవసరాన్ని బట్టి వచ్చే 4-5 రోజులు ఇప్పుడు డేట్ డిసైడ్ చేసుకొని నీళ్ళు ఇవ్వడం. వేసంగి పంటకు మన గూడెం నీళ్ళు ఇచ్చిన ఘనత ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీది. నా అదృష్టానికి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి దాంట్లో భాగం నాకు కూడా ఖచ్చితంగా దక్కుతుంది. క్రెడిట్ కన్నా ఎక్కువ గర్వంగా ఉంది. ఎమ్మెల్యే గెలిచినాక మొదటిసారి దాదాపు ఒక 30,000 ఎకరాలకు రైతులకు నీళ్ళు ఇచ్చిన ఘనత నాకు దక్కింది. తప్పకుండా గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా చేసినాం. రైతులకు సంబంధించిన మట్టుకు వాళ్ళు ఏవైతే టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మోసపాటని చెప్పారో కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పి దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేసిన దానికి ఇంతకంటే ఒక వేరే నిదర్శనం అవసరం. ఇది గడిచిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కానీ ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేల టైంలో కానీ ఎప్పుడు చేయని పాలన చేసి చూపించిన 2. ఒకటేమో ఈ కొలతలు జోకుడు అనేది, రెండోది ఈ నీళ్లు ఇప్పటివరకు ఉన్న సిస్టానికి వ్యతిరేకంగా నీళ్ళు తీసుకొచ్చి చూడవాలి. ఈ 2 దీంతోపాటు ఇక్కడే కనబడతానే మీకు ఏమైనా అంటే ఎన్నికల కన్నా ముందు చాలా చెప్పాను. కేసు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు వేస్తే ఇబ్బంది అవుతాయి అని చెప్పి కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఇవ్వడం జరిగింది. అవి ఎన్నికల సందర్భంలో తయారు చేసిన చెక్కులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే హామీలలో చెప్పిందో తులం బంగారం అని, ఈ పాత చెక్కులు అంటే ఎన్నికల సందర్భంలో చెక్కులు కాబట్టి వాళ్ళకి లేదు. సంక్రాంతి తర్వాత వచ్చే వేరే ఫ్రెష్ వచ్చే చెక్కులలో వాటితో పాటు ఆ తులం బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ చెక్కులు. ఈ మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో అలా 2 గ్యారంటీలు మొదలుపెట్టడం జరిగింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సు కార్యక్రమం స్టార్ట్ అయిన 9 డిసెంబర్ స్టార్ట్ అయిన మన దగ్గర కూడా స్టార్ట్ అయిన ఆ దినం మీరందరూ చూసిన 11 సోమవారం నాడు సాయంత్రం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం, దాదాపు 7 నుంచి 8,000 మంది మహిళలు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మన బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నిర్వహించడం. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేసినా మంచిర్యాల నుంచే మొదలుపెట్టినాం. ఆ కార్యక్రమం కూడా మంచిర్యాల నుంచే మొదలైంది. ఈ వడ్లు జోకుడు అప్పుడు కూడా మంచిర్యాల నుంచే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గడిచిన 5-6 సంవత్సరాలు ఏది చేసినా మంచిర్యాల నుంచే పెద్ద ఎత్తున తీసుకుపోయి మంచిర్యాల నుంచే ముందు తీసుకుపోతాను. ఇది కూడా మంచిర్యాల నుంచే జరిగింది. ఈ రెండోది ఈ 10 లక్షల రూపాయల మన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇదివరకు ఉన్న 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు పెంచడం జరిగింది. అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 పథకాలు 28 సంక్రాంతి లోపల ఇంకొక 2-3 పథకాలు ఏవైతే గ్యారెంటీలు అవి కూడా అనౌన్స్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇంకొక విషయం చెప్పిన వీళ్ళందరూ పెన్షన్ల గురించి కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఓడైతే పెన్షన్లు కట్టేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఓడైతే పెన్షన్ కట్టకాలేదు. 4,000 పెన్షన్లు మొదలు చేస్తున్నాం. బహుశా సంక్రాంతి కన్నా ముందే ఆ పెన్షన్లు కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పాత లిస్ట్ ఉందో దాని ప్రకారం ఇవ్వడం ఫస్ట్గా మన మొదలు పెట్టినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మిగతాది కూడా డిసెంబర్ 31 వరకు ఎవరైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయితే వాళ్ళే కూడా లెక్కలు చేయమని చెప్పినాం. దాదాపు ఈ అధికారులు కూడా తిరిగి చేస్తారు. దాంతోపాటు బహుశా 18 జనవరి నుంచి గ్రామ సభలు ఉంటాయి అనుకుంటాం. ఇంకా పూర్తి క్లారిఫికేషన్ చెప్పడం జరిగింది. గ్రామ సభలు పెట్టి అరువును గ్రామ సభ ద్వారా ఎన్నిక చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ లెక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ఇస్తాం, మాకు అండు వేసుకుంటే ఇస్తాం సంస్కారం మా పద్ధతి మాకు లేదు కాబట్టి మాకు ప్రజలందరూ కావాలి కాబట్టి అందరికీ చేయడం జరుగుతుంది. ఇక మిగిలింది రైతు బంధు బంధు కాలే రైతు బీమా రైతు భరోసా పేరు ఇవ్వడం జరిగింది. సారీ ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ పంట మనం చేసిన దానికి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయినానికి మధ్యలో కాబట్టి పంట నష్టపోతున్న ఉద్దేశంతో పాత లెక్క ప్రకారం రైతు బంధు 5,000 లెక్కలు ఇవ్వడం జరిగింది. 1 ఎకరం వరకు ఇప్పటికి వచ్చేసిన డబ్బులు, మిగతా కూడా అంటే మా తప్పేం లేదు. ఇలా డబ్బులు వాళ్ళు రైతు బంధు పైన పెట్టిన డబ్బులు లాస్ట్కు ఏదో ఎలక్షన్ కమిషన్ బంద్ చేయమని చెప్పినట్టు చెప్పి అందులోకి ఇలా పైసలన్నీ
కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. సరే ఆ పేమెంట్ ఎటు పోయినాయి, ఎవరికి పైసలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఎన్నికలకు ఎవరికి ఇచ్చిన అవన్నీ నేను లోపలికి పోదాల్సుకోలేదు. ఆ పైసలు కూడా దానికి కొడగొట్టింది కాబట్టి దాంతో కొంత ఆలస్యమైంది. ఆల్రెడీ 1 ఎకర్ వరకు ఇచ్చిన మిగతా కూడా నాకు తెలిసి సంక్రాంతి లోపల అందరికీ రైతు బంధు ఇవ్వడం ఈ పంటకు సంబంధించిన వచ్చే పంటకు సంబంధించిన మటుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలో చెప్పిందో 7,500,000 ఎకరానికి దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దానికి కట్టుబడిన చేయడం జరుగుతుంది. వాళ్ళ లెక్క 9 ఏళ్ళు నాన్సలేదు మేము మొదలుపెట్టడం చేస్తున్నాం. ఈ మిగిలిన ఇందిరా మహిళా పథకం కూడా సంక్రాంతికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్న పరిస్థితులలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఇవన్నీ చేయడం చాలా కష్టం. అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డా చేయడానికి నిర్ణయం తీసుకుని ఆల్రెడీ మొదలుపెట్టి చేయడం జరిగింది. తెల్ల రేషన్ కార్డుల విషయం కూడా ఈ 9 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు కాలేదు. దాన్ని కూడా ఇటు సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రేపు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే లేవు వాళ్ళందరికీ అర్హులైన ప్రతి కుటుంబానికి అది తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం. రేషన్ కార్డులతో పాటు దాని సింగరేణి వాళ్ళది కూడా మాట్లాడాను. సింగరేణి రిటైర్డ్ కార్మికులు కూడా వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా మంచిర్యాలకు సంబంధించిన మటుకు ఎన్నికల కన్నా ముందు ఏదో చెప్పినాం ఆ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. సంక్రాంతి 14th 14వ తారీఖు నాడు మంచిర్యాల మున్సిపాలిటీ, నాస్పూర్ మున్సిపాలిటీ, లక్ష్మీపేట మున్సిపాలిటీకి త్రాగునీరు ప్రతిరోజు 2 గంటలు నిరంతరాయంగా త్రాగునీరు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా పోర్టబుల్ వాటర్ అంటే డైరెక్ట్ నల్ల నుంచి తాగే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. 2 గంటలు నిరంతరాయంగా మంచిర్యాల మున్సిపాలిటీ, నాస్పూర్ మున్సిపాలిటీ, ఆ తర్వాత లక్ష్మీపేట మున్సిపాలిటీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 14 సంక్రాంతి నాడు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తుంది. తర్వాత 2 గంటలు సమ్మర్తో ఎండాకాలంతో సంబంధం లేక కంటిన్యూ నడుస్తుంది. మేము ఎన్నికల కన్నా ముందు చెప్పిన ట్యాంకర్లు అనేవి మంచిర్యాల కనబడుతుంది. మంచిర్యాల కానీ నాస్పూర్లో కానీ మంచినీళ్ళ కోసం కనబడకుండా చేయడే బాధ్యత మనం చేస్తాం. తప్పకుండా ఆ ప్రక్రియ చేపట్టాం. దానికి ఇప్పుడు కొత్తగా ఇంతవరకు ఇంకేం తీసుకురాలి, ఉన్న వ్యవస్థతో పనిచేస్తాం. మరి ఇదివరకు ఇప్పుడు మేము 15 రోజులు ఉన్న వ్యవస్థతో పనిచేయించినప్పుడు ఇదివరకు ఉన్న 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు చేసినా మీకు కనబడుతుంది. నేను చెప్పడం అవసరం లేదనుకుంటా. అంటే మనిషికి చిత్తశుద్ధి ఉంటే ఒక పని చేస్తామని ఆలోచన ఉంటే ప్రతిదీ పని జరుగుతుంది, పని కనబడుతుంది చేసింది. ఇప్పుడు ఇక మిగిలింది రాత్రి నిన్న సాయంత్రం కలెక్టర్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే హాస్పిటల్ ఉందో ఐబీ క్యాంపస్లో మొత్తం కట్టిన మార్కెట్ కానీ లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ కానీ గెస్ట్ హౌస్ కానీ లేకపోతే R&B ఆఫీస్ వల్ల క్వార్టర్స్ కానీ అవన్నీ తీసేసి ఆ ప్రాంతాన్ని మొత్తం 2.5 ఎకరాలు ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ కూడా ఎన్నికల కన్నా ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా చెప్పడం జరిగింది. దాన్ని అధికారికంగా ప్రకటించి సంక్రాంతి లోపలనే డిస్మెంటల్ స్టార్ట్ చేసి అక్కడ 600 పడకల హాస్పిటల్ చేసి అందులో 300 పడకలు మాతా శిశుకు ఉమెన్ అండ్ చైల్డ్, మిగతా 300 పడకలు ఆసుపత్రి జనరల్ మన జిల్లా జనరల్ హాస్పిటల్. అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ ఉందో అది డిస్మెంటల్ చేసి మొత్తం తీసేసి అక్కడ కూడా ఇంకో 300 పడకల హాస్పిటల్ కొత్త ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ప్రకారం దాన్ని కూడా చేసి 600 పడకల రెగ్యులర్ ఆసుపత్రి, ఒక 300 పడకల మాతా శిశు ఆసుపత్రి అదే ప్రాంతంలో రోడ్ కట్టుపక్క ఇటుపక్క చేయడం జరిగింది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టుకొని స్ట్రెచర్లు కానీ వీల్ చైర్లు కానీ తీసుకుపోయే విధంగా చేసి అంటే వరంగల్ ఆసుపత్రి ధీటుగా ఇక్కడ కట్టడం జరుగుతుంది. దానికి ఏ రకం అన్ని సౌకర్యాలు. దాంతోపాటు నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఏదైతే ఐటీ ఉందో అది కూడా దాన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు తరగతుల మధ్యలో కాబట్టి సమ్మర్లో వాళ్ళు కూడా వేరే దగ్గర షిఫ్ట్ చేసి ఇక్కడ కూడా 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ నిమ్స్ స్థాయి నిమ్స్ కానీ మంచిగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెప్పడం ఎన్నికలకు ముందే చెప్పినాం. మంచిర్యాల నియోజకవర్గం కానీ సరే మంచిర్యాల జిల్లా ప్రజలు ఎవరు కూడా ఆసుపత్రికి సంబంధించి వైద్యానికి సంబంధించి మంచిర్యాల నుంచి ఎవరు హైదరాబాద్ కానీ ఇక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ ఏదైతే వైద్యం అందుబాటులోకి వచ్చిందో ఇక్కడ కూడా అదే వైద్యం తీసుకొస్తాం. దీనికి కొంత సమయం పడుతుంది. సమయం అంటే 20 ఏళ్ళు 10 ఏళ్ళు అవసరం లేదు మాకు.
ఈ 2-3 ఏళ్ళ లోపల 3-4 ఏళ్ళ లోపల అది కూడా కంప్లీట్ చేసి ఫస్ట్ స్టెప్ అయితే మేము అడ్జస్ట్ అవి చేసిన తర్వాత ఇది కూడా చేయడం జరుగుతుంది. వైద్యానికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు తీసుకొని ఏదైతే ఎన్నికల ముందు మాట కట్టుబడినా దానిదే చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఏదైతే తాగునీరు విషయం చెప్పినాం ఆ తాగునీరు కూడా ఇప్పుడు 2 గంటలు ఇస్తాను. వచ్చే సమ్మర్ వరకు ఈ 2 గంటల కాల పరిమితి లేకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మంచిగా సమస్య ఈ మిగతా దీంట్లో ప్రతి సమస్యల తాత్కాలిక పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటే ఇప్పుడున్న ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్య కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల సమస్యలు మిగతా డ్రైనేజ్ సమస్యలు వెతినాం. వాటికి తాత్కాలిక పరిష్కారం కింద ఇంకొక నెల లోపల పనులు చేపట్టి వచ్చే ఈ ఎండాకాలం తర్వాత వర్షాకాలం ఈ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ తాత్కాలిక పరిష్కారం చేయడం జరుగుతుంది. దానికి కూడా డబ్బులు అలొకేట్ చేసి తయారు చేస్తున్నాం, ప్లానింగ్ చేసి చేయడం జరుగుతుంది. ఇక మిగిలింది మీకు తెలుసు, గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆ ఫ్లైఓవర్ మీద ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి మీరు చూసారు, మీ కళ్ళతో చూసారు. ఫ్లైఓవర్ మీద ఎన్ని రకాలు ఎంతమంది పడ్డారు, ఎన్ని రకాల ఎన్నిసార్లు రోడ్ బ్లాక్ అయింది. అటువంటి పరిస్థితి మరి 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని నేను గెలిచి 15 రోజులు కాకుండా పని మొదలు పెట్టి కూడా దాదాపు 5 రోజులు 6 రోజులు అయిపోయింది. మొత్తం క్లీన్ చేసిండు. దానికి ఒక హాస్పాట్ షీట్ ఉంటుంది, ఒకటి 6 mm సీటు. ఆ సీటు చెన్నైలో తయారైతే చెన్నై వాళ్ళకు R&B తరఫున వాళ్ళు దానికి సంబంధించిన కాంట్రాక్టర్ 17,40,000 కట్టడం జరిగింది. ఆ షీట్ కూడా గురువారం వస్తుంది. కాబట్టి దానికి లేబర్ వాళ్ళు మాత్రమే వేరే చేయరట, అక్కడి నుంచి లేబర్ కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చినాక 10 నుంచి 12 రోజులు వాళ్ళకి పడుతుంది. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 రోజులు మొత్తం చేసి ఆ ఫ్లైఓవర్ మీద ఏ రకమైన అంటే వెడల్పు చేసే కార్యక్రమం ఇప్పుడు చేయలేము, అది పనికిరాదు. కాకపోతే ఉన్న రోడ్డు మంచిగా చేసే కార్యక్రమం చేసినా అది చేయడం జరుగుతుంది. మిగిలింది అంటే చెప్పింది చేయడం మాకు అలవాటు, చేసి చూపిస్తాను. ఇప్పటిదాకా ఏమన్నా ఎన్నికల ముందు చెప్పిన వాడు ఎన్నికల కన్నా ముందు ఏవో చెప్పినాం అవన్నీ మొదలైన కార్యక్రమాలు మొదలుపెట్టిన చేస్తున్నాం. మాకు తెలిసి ఇంకొక 6 నెలలు 1 year లోపల మేము చెప్పిన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మేము అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యేదానికి ఎక్కువ సమయం పట్టదు. చేసి మేము బాగా చెప్తా ఐబీ చౌరస్తాని అడిగినట్టు వాళ్ళు ఎటువంటి 100 సార్లు ఎటువంటి ఒక్కనాడు కూడా ఛాలెంజ్ కూడా మేము వస్తాం. ఐబీ చౌరస్తానే కూర్చుంటా, రాండి ఎవరు వస్తారో మాట్లాడతారు. 25 సంవత్సరాలు మీరేం చేసినారు మేమేం చేసినా చూపిస్తాం. రైతులకు నిరంతరంగా వాటర్ నీళ్ళు అందించే కార్యక్రమం కానీ మిగతా అన్నీ చేపడుతున్నాం. రైతులకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది, ఐకేపీ వాళ్ళని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా ఈ బెల్ట్ షాపుల గురించి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్సైజ్ అధికారులకు కూడా చెప్తున్నాం. అదేవిధంగా బ్రాండ్ షాపుల ఓనర్లకు కూడా బెల్ట్ షాపులు అనేది బంద్ చేయండి, వాటి మీద ఇవ్వండి. ఇప్పుడైతే చెప్తున్నాం, తర్వాత ఏమైనా చర్యలు కొంచెం చూసుకొని చాలా ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇక మిగిలింది ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాలు జరిగింది గంజాయి గురించి. ఇక్కడ ఈ యొక్క ఏదో ఉన్నది తెలుగులో చెప్తా కరెక్ట్, ఏదో వనంలో ఏదో విష మొక్క అన్నట్టు ఇక్కడ గడిచిన 2-3 సంవత్సరాలు జరిగిన సంస్కృతి ఏంటంటే కొత్తగా డెవలప్మెంట్ సంస్కృతి. పేర్లు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళ నాయకత్వాన్ని ఇక్కడ గంజాయి 10 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పినాం. స్పెషల్ టీం తయారు చేసినాం. దానికి నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళ నుంచి హైదరాబాద్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు కలిపి టీం తయారు చేసి నెక్స్ట్ 3 నెలలు టార్గెట్ ఒకటే. ఈ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 నెలల లోపల గాంజా ఎవరా మీరు ఏం చేసింది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, దాని వేరెక్కడున్నది, అక్కడ దాకా పోయి ఎవరినైనా మంచిది, ఎంత పెద్దదైనా మంచిది తీసుకొచ్చి కటకటాలు లెక్కి రోడ్లెంబడి పూట కొట్టించి ఇంకోసారి గాంజా పేరు తీస్తుంది కానీ గాంజా ముట్టిదందుకు కానీ గాంజా గురించి మాట్లాడేందుకు కానీ భయపడే విధంగా చేస్తాం. ఇది ఇక్కడ మంచి పట్టణం, మంచి సంస్కృతి ఉన్నది. అటువంటి సంస్కృతిని చెడగొట్టే కార్యక్రమం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎంత పెద్దోడు ఎవడైనా ఎక్స్పెక్ట్ లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తాం. దానికి సంబంధించి ఏదో అంటారు ఏదో తాగితే ఏదో మొదలు పెడితే కదిలినట్టు, తీగ తాగితే డొంక కదిలినట్టు మొత్తం కదిలిస్తాం. అన్నీ చేసి అన్ని రకాల సిస్టమ్ వీళ్ళు ఎరాడికేట్ నార్కోటిక్ సిస్టమ్ ఉంది. అయితే మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఆర్ డిస్ట్రిక్ట్ దే టోటల్లీ అగెన్స్ట్ ఫర్ ఇట్. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. దానికి ఎంత పెద్దోడని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దీంతో పాటు ఇంతవరకు ఇంకా మంచిర్యాలకి చేసేట్టు చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తాం. చేసి చూపించాకనే మనకు ఇప్పటివరకు మాట్లాడి మేము చేసినే మాట్లాడుతాం. తర్వాత కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడినా మేము చేసినే మాట్లాడడం తప్పితే
చేద్దామని చెప్పాను. చేసి ఇప్పుడు అయిపోయింది, ఎన్నికల ముందు చెప్పిన ఇప్పుడు మాట్లాడేవన్నీ ఈ పని చెప్పినా ఇది చేసినామని చెప్పడం కూడా జరుగుతుంది. అదే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్ళు ప్రజలు మేము అడిగినట్టు నన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది కాబట్టి దాంతో మా బాధ్యత రెట్టింపు అయింది. కాబట్టి ఆ బాధ్యతను ఖచ్చితంగా ఏ మరపాటు లేకుండా ఒక నిమిషం ఆలోచించకుండా ఖచ్చితంగా బాధ్యత నిర్వర్తిస్తాం. వాళ్ళ లెక్క చూసిన 15 రోజులు అయింది. ఇప్పుడు నేను గెలిచి 15 రోజుల నుంచి ఏం చేస్తున్నా ఇక్కడ అందరూ చూస్తాం. మేము అన్ని డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్స్ పెట్టి ఒక రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ కొత్త లెవెల్ రాలి ఇక్కడ పాతలతో పనులు చేస్తే పాతలతో పనులు అవుతుంది. అంటే టు లీడ్ ద సిస్టమ్ దే షుడ్ బి లీడర్. లీడర్కు చిత్తశుద్ధి లేక, నాయకత్వ లక్షణాలు లేక, పనిచేయించిన చేతగాక పర్సనల్ ఎజెండా పెట్టుకున్నప్పుడు ఇటువంటి అనర్థాలు జరుగుతాయి. అనర్థాన్ని ఈ మధ్యలో నియోజకవర్గాలు జరిగినాయి. గడిచిన 20 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు చూడండి తేడా చూపిస్తారు. ఇప్పుడు కనబడుతుంది 15 ఇంకా చూడండి కనబడుతుంది. ఇక ఇంకా చాలా విషయాలని మళ్ళీ చెప్తా. ఆల్రెడీ ట్రయల్ నడుస్తుంది. రేపు యాక్చువల్లీ ఈరోజు ట్రయల్ కంప్లీట్ అయితే మనకు చిన్న హోల్ పట్టింది. దాంతో ఒక పూట లేట్ అయింది. రేపు సాయంత్రం అవుతుంది. దానికి దండపల్లి అని మా లక్ష్మీకి సంబంధించిన మా నాయకులందరూ రేపు వెళ్ళి ట్రయల్లను చూసి ట్రయల్ కంప్లీట్ అయినాక స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పంటల అవసరం దృష్టిలో పెట్టుకొని 4 రోజులకు 5 రోజులకు వాటిని నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ఆ 3 మండలాల రైతు సంఘం చెప్తున్నాం. ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఈ ఫస్ట్ వచ్చే నీళ్ళలో చెరువులు నింపించే కార్యక్రమం చేసుకోండి. ఎందుకంటే చెరువులు నింపడం అనేది సేఫ్టీ కోసం. రేపు ఇంకో 2-3 నెలల పంట ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది, ఒక పూట 2 పూట ఇబ్బంది అయినప్పుడు ఆ చెరువు నీళ్ళతో పంటలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకోండి. నీళ్ళు ఇస్తాను, కట్టుబడిన ఖచ్చితంగా చేస్తాను.